భవత్ మీడియాకు స్వాగతం. తిలక్ నగర్ గాంధీ బొమ్మ బస్తీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను నల్లకుంట పోలీసులు, అమరపేట రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం పట్ల స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిలక్ నగర్ బస్తీ వాసుల కోరిక మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన సొంత నిధులు 8 లక్షలతో స్థానిక గ్రంథాలయం ఎదురుగా ఖాళీ స్థలాల్లో అంబేద్కర్ పంచలోక విగ్రహ ప్రతిష్టాపనను నిర్ణయించారు. ఈ నెల 2వ తేదీ రోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. తిలక్ నగర్ బస్తీలో ఉన్న కొందరు ముఖ్యులతో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పాటు చేసి గత 3 రోజులుగా పనులను ప్రారంభించారు. విగ్రహ ఏర్పాటుకు కమిటీ ఆధ్వర్యంలో గద్దెను నిర్మిస్తుండగా సోమవారం సాయంత్రం నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి బస్తీకొచ్చారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ పోలీసులు పనులను అడ్డుకోవడం పట్ల స్థానిక బస్తీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ లేదు, కొన్ని ట్రాఫిక్ ఏమైనా ఆబ్జెక్షన్ ఉందా, దాని దిక్కులు ఎవరికైనా ఇబ్బంది ఉందా, కొంచెం కొనాలి పెట్టినాం. మా గాంధీ గారు ఇన్నే ఉన్నారు, ఆయన కూడా ఉన్నది లైబ్రరీ ఉంది. బస్సుకి గోడ బండి పెట్టినాము. గోడ బండి ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. ముందుగా పత్రిక వీళ్ళకి అందరికీ నమస్కారాలు. అది ఎందుకంటే ఇదంతా మేము తిలక్ నగర్ కదా, మాది తిలక్ నగర్. అంటే ఒకప్పుడు దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు తిలక్ నగర్ అని నామకరణం చేసిన ప్లేస్ ఇది. ఆ రోజులలో ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి ఆల్ ఓవర్ ఇండియాలో. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆయనకు నియమించింది. అటువంటి టైంలో ఇది తిలక్ నగర్ ఏర్పడ్డది. అప్పుడు 500 ఇండ్లు ఉండే. ఇలా ఇక్కడికి వెళ్ళి చూస్తే విద్యానగర్ స్టేషన్ కనబడేది, కాచిగూడ స్టేషన్ కనబడేది. సరే, ఆ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఆయన నామకరణం చేసిన. అప్పటి బస్తీకి ఎంతో సహాయం చేసింది, ప్రభుత్వం సహాయం చేసింది. ఆ ప్రభుత్వ సహాయంతో మాకు ఇలా 3 అంతస్తుల బిల్డింగ్ తయారైంది. సరే, ఆ కాలంలో మేము గాంధీ స్టాచ్యూ పెట్టుకున్నాం. ఆయన జాతిపిత కదా, గాంధీ స్టాచ్యూ పెట్టుకున్నాము. ఇక్కడ మంచి 2 గుళ్ళు కూడా తయారైనాయి. అంతా బాగుందిగా. మాకేదో లోటు కనబడుతుండే. ఏం చేయాలి, ఎందుకు లోటు కనబడుతుందంటే, మాది దళిత బస్తీ కదా, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుందామని చాలా రోజులతోంది మాకు అభిప్రాయం ఉన్నది. అది ఎట్లనైనా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దళిత బస్తీ ఉన్నది, తిలక్ నగర్ ఉన్నది. సంజయ్ గారు, దామోదరం సంజయ్ ఎస్సీ సీఎం గారు చెప్పిన ఏర్పాటు చేసిన బస్తీ ఇది. కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశం మాకు చాలా రోజులు ఉండే. ఒకసారి డిస్కషన్లో కాలేరు గారికి అడిగినాం మేము, అరే నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు కదా, మాకు అంబేద్కర్ విగ్రహం పెట్టియాలి ఇక్కడ. ఆయన చాలా రోజులు అంది ప్రయత్నం చేస్తే ఆయన ఫైనల్గా అంబేద్కర్ విగ్రహం నేను ఇప్పిస్తాను, మీరు పెట్టుకోండి అని చెప్పి లాస్ట్ 1 వీక్ నుంచి ప్రోగ్రాం తయారైంది. అయితే మేమేమనుకున్నామంటే అంబేద్కర్ విగ్రహం ఖాళీ దళితులకు సంబంధించింది కాదు, అందరికి సంబంధించిన విగ్రహం ఇది. అంబేద్కర్ అందరికి సంబంధించిన వాడు, మా దళితులకు సంబంధించిన వాడు కాదు, అందరికి సంబంధించిన కాబట్టి అందరం కలిసి దళిత విగ్రహం పెడదాం, అంబేద్కర్ విగ్రహం పెడదామని మేము అనుకున్నాము. అపోజిషన్ పార్టీలతోనే టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, తర్వాత ఇతర అందరు మా అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరు కార్పొరేటర్లు అందరం కలిసి ఈ ప్రోగ్రాం పెద్ద పండుగలకే చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేము. మేము ఖాళీ విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిన ఒక దిమ్మె లెక్క తయారు చేద్దాం. ముందు దిమ్మ తయారు చేసిందని దిమ్మె మీద విగ్రహం పెడదామని ప్లాన్ మాది. అది కార్యక్రమం ఇనాగ్రేషన్ అప్పుడు కొందరు మా దళిత మంత్రులు, పెద్ద మినిస్టర్స్కి ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ గారు ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు, వారు రావడానికి చెప్పి తప్పకుండా వస్తా అన్నాడు ఇనాగ్రేషన్ రోజు. తర్వాత లక్ష్మణ్ కుమార్ అని ఎస్సీ ఎస్టీ మంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా వస్తా అన్నాడు. వివేక్ వెంకటస్వామి గారు కూడా పాల్గొంటున్నాడు ఈ కార్యక్రమంలో. వీలైతే హరీష్ గారు కూడా, బీఆర్ఎస్ నుంచి హరీష్ గారు కూడా పాల్గొంటేందుకు వీలైతే తప్పకుండా వస్తా అని వారు కూడా అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం జరుగుతున్న వీళ్ళంతా అన్నారు. అయితే మేమేం చేస్తున్నాము, దిమ్మె తయారు చేద్దామని దిమ్మె తయారు చేసినాము. ఒక 3 ఫీట్లు తయారు చేసి 4 ఫీట్లు తయారు చేసినాము. ఇంకా 3 ఫీట్లు చేయాలి.
అంత ఫినిషింగ్ అయినాక విగ్రహం పెడదాము, ఆ డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు. అంత లోపల ఇక పోలీసు వాళ్ళు వచ్చి మీరు వర్క్ ఆఫ్ చేశారు అన్నారు. అరే మనం ఇంత పెద్ద మహాత్ముని విగ్రహం పెడుతున్నాం, మేము దిమ్మ కడుతున్నాం, విగ్రహం ఏం పెడతలేము కదా, మీరు పర్మిషన్ లేదా మీకు అంటాడు ఆయన సిఐ గారు. మేమన్నాం సార్ విగ్రహం పెట్టేటప్పుడు పర్మిషన్ తెచ్చుకొని పర్మిషన్ వచ్చిన తర్వాత విగ్రహం పెడతాం, ఇప్పుడు మాత్రం మేము ఖాళీ ఒక దిమ్మెలక కట్టి పెడుతున్నాము, దాని మీద విగ్రహం వస్తుంది అని అన్నాం. మళ్ళీ అది ఏం ఇష్యూ ఏం ప్రాబ్లమో తెలియదు, మీరు కట్టడానికి వీల్లేదు, పర్మిషన్ తెచ్చినాక కట్టుకోండి, మీరు మాకే అభ్యంతరం లేదు. పర్మిషన్ తెచ్చుకున్నాక మీకు ఎట్లా అభ్యంతరం ఉంటుంది? పర్మిషన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినాక మీరు కాళ్ళు నిల్చొని చూడవలసిందే. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, మేము విగ్రహం అయితే పెడతలేము, విగ్రహం పెట్టేటప్పుడు మీరు ఆబ్జెక్షన్ చేయండి సార్, కానీ దిమ్మ కడతామని అన్నాం. ఇక వాళ్ళ ప్రెషర్ ఏముందో, వాళ్ళు ఏం ఆలోచన ఉందో తెలియదు మాకు. అంత లోపల అంబర్పేట తహసీల్దార్ గారు లేకుంటే వాళ్ళు ఏదో ఆర్ఐ గారు వచ్చారు, వారు కూడా అన్నారు మీరు పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది, మీరు అంబేద్కర్ విగ్రహం కానీ ఇంకే విగ్రహం కానీ పర్మిషన్ కావాలి. నేను మేడం ఇక్కడ ఏం ఆబ్జెక్షన్ లేదు, ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, ఇది బస్సు లెవెల్, ఇది ఆల్రెడీ గాంధీ స్టాచ్యూ ఉన్నది, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టుకుంటాం, మేము మీకేం ఇబ్బంది లేదు. మేము విగ్రహం పెట్టేటప్పుడు పర్మిషన్ తెచ్చి లెటర్ చూపెట్టిన తర్వాత విగ్రహం పెడతాం, కానీ దిమ్మనే కడతాం మేము అన్నాం. ఎన్ని రకాల రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్టెప్ వాళ్ళదే, మీరు పర్మిషన్ తెచ్చే వరకు మీరు ఎడస్టాల్ కట్టొద్దు అని అన్నారు. మేము ఏం చేయగలం, ఇక మీ పర్మిషన్ ప్రయత్నం చేస్తాము, మా పెద్దల నోటీస్ తీసుకెళ్తాము, వాళ్ళ ద్వారా కమిషనర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద మనిషి విగ్రహం పెట్టడం ఎవరికి ఇబ్బంది పోనీ, మనకు కంప్లైంట్ ఉందంటే వాళ్ళు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏం కంప్లైంట్ ఉంది మాకైతే తెలియదు, వాళ్ళైతే అంటారు కంప్లైంట్ ఏం లేదు అంటున్నారు. వాళ్ళు కంప్లైంట్ లేకుంటే ఎందుకు ఆపుతున్నారు విగ్రహం అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది మాకు. ఇక వేరే విగ్రహాలు పెడితే అది వేరే ఆలోచన, జాతి పిత అయినా మొత్తం ఇలా మన ఇండియనే కాకుండా వరల్డ్ లెవెల్ ఆయనను అప్రిషియేట్ చేస్తున్నారు, ఆయన పెట్టిన రాజ్యాంగమే నడుస్తుంది ఇలా, ఆయనకు వద్దంటారు వీళ్ళు. అంటే పర్మిషన్ లేకుండా పెట్టొద్దా? పోయి మేము సెంటర్ రోడ్లో డిస్టర్బెన్స్ చేస్తున్నామా, లేకుంటే వేరే ల్యాండ్లో పెడుతున్నామా, లేకుంటే వేరే గవర్నమెంట్ ల్యాండ్లో పెడుతున్నామా అని కూడా అడుగుతాను. ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. గోడకు ప్రభుత్వ ల్యాండ్ ఏమన్నా కాదు, 3.5 ఎకరాలు టీఎన్జే సీఎం ఉన్నప్పుడు తిలక్నగర్ బస్తీ పేరు మీద రాసిచ్చిండు ఆయన. ఇది తిలక్నగర్ బస్తీకి సంబంధించింది. వాళ్ళు అట్లా అంటే గాంధీ విగ్రహం కూడా ఉంది అప్పటి నుంచి, ఆ పెట్టి కూడా 40 ఏళ్ళు అవుతుంది గాంధీ విగ్రహం పెట్టి. వాళ్ళు అంబేద్కర్ ఎందుకు పెట్టద్దు? గాంధీ విగ్రహం ఉంది కదా. కొన్ని మేము నడి రోడ్లో పెడుతున్నాము, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, రానిపోయిన వాళ్ళకి కష్టమవుతుంది అంటే అది వేరే ఇష్యూ. మరి ఆ పెద్దల ఆలోచన ఏముందో మాకైతే తెలియదు. కానీ దళితులకు ఇటువంటి ఇబ్బందులు చాలా వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తున్నాయి, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తున్నాయి. దళితులకి ఎందుకు చిన్న చూపు అవుతుంది, ఇంకా వాళ్ళకి బ్రాడ్ మైండ్ వస్తలేదు. మరి విగ్రహం పెడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుంటే, దాంతో ఎవరికైనా కష్టం వస్తే మీరు అన్నది మేము ఒప్పుకుంటాం. కానీ